హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 18 న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమ్నేని వంశీకిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశ సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యం అన్న 7వ ఏకాదశ సూత్రాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఏకాదశ సూత్రాల్లో 7వదైన దీనిలో బాబా ఒక పదాన్ని పెట్టారు, అదే నా కర్తవ్యం. ఈ సూత్రంలో ఎందుకు నా కర్తవ్యం అని ఒత్తి చెప్పారు. నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని నిరంతరము రక్షిస్తాను అంటే సరిపోతుంది కదా, మరి అది నా కర్తవ్యం అని ఎందుకన్నారు? ఎందుకంటే మన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి. నేను నా కర్తవ్యాన్ని పాటిస్తున్నాను, మీరు మీ కర్తవ్యాన్ని పాటించండి అని చెప్పడానికే. మిమ్మల్ని రక్షించడం నా కర్తవ్యం, మీ క్రింది ప్రాణుల్ని రక్షించడం మీ కర్తవ్యం. మీకు సంపదలు ఇవ్వడం నా కర్తవ్యం, మీకన్నా తక్కువ వారికి దానం చెయ్యడం మీ కర్తవ్యం. మీపై దయ చూపడం నా కర్తవ్యం, మీ క్రింది లోకమైన జంతువులపై కరుణ చూపడం మీ కర్తవ్యం. మీపై జాలి చూపడం నా కర్తవ్యం, మూగ ప్రాణులపై జాలి చూపడం మీ కర్తవ్యం. దుష్కర్మలలో ఇరుక్కొని బాధలు అనుభవిస్తున్న మీకు జీవన జ్యోతి చూపించడం నా కర్తవ్యం. దుష్కర్మలను శుభ్రం చేసుకోవడానికి ధ్యానం చెయ్యడం మీ కర్తవ్యం. ఇది కర్తవ్యం యొక్క అసలు రహస్యం. బాబా కర్తవ్య నిర్వహణలో చక్కగా ఉన్నారు. మరి మనం మన కర్తవ్యాన్ని పాటిస్తున్నామా? మనకన్నా చిన్న ప్రాణులైన జంతువులపై కరుణ చూపించాల్సిన మనం వాటిని నిర్దాక్షిణ్యంగా వధించి వండుకు తినేస్తూ ఉన్నాం. వాటిని రక్షించాల్సిన మనం భక్షిస్తూ ఉన్నాం. కడుపు నిండా మాంసం తిని సాయి మందిరానికి వెళ్ళి సాయి పాదాలపై రక్షించమని సాష్టాంగపడుతూ ఉన్నాం. సకల సృష్టిలో నేను ఉన్నాను, అన్ని ప్రాణులలోనూ నేను ఉన్నాను కనుక సకల ప్రాణులను ప్రేమించమని చెప్పిన బాబా మాటలు మర్చిపోయి జీవులను నిర్దాక్షిణ్యంగా వధిస్తూ ఉన్నాం. సాయి మాంసాహారం ఇష్టపడతారా? చాలామంది సాయి భక్తులు బాబా మాంసం వండి వడ్డించారు కనుక మనం ఇప్పుడు తింటే తప్పేంటని వాదిస్తున్నారు. నిజానికి సాయి మాంసాహారులను ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చడానికి వారికి ఇష్టమైనది వండి వడ్డించి తాను కూడా తిన్నారు. ఎందుకంటే వారితో కలిసిపోవడానికి. తరువాత ఇతరుల కోసం తాను తిన్న నిషిద్ధ ఆహారమైన మాంసాన్ని కడుపులోంచి పేగులు బయటకు తీసి శుభ్రం చేసుకునేవారు. బాబా తిన్నాడు కనుక మనం మాంసం తినవచ్చు అనేవారు. బాబా పేగులు తీసి కడుక్కున్నాడు కనుక వారు కూడా పేగులు కడుక్కోగలరా? ఎక్కడో దూరంగా మాంసం తింటాం కానీ బాబా గుడిలోకి మాంసాహారం పట్టుకురాగలరా? బాబా గుడిలోకి ఎందుకు మాంసాహారం తీసుకురాలేము? కోడిని కానీ, మేకను కానీ, చేపను కానీ బాబా మందిరంలో చంపలేం. ఎందుకంటే బాబా ఉన్నాడు కనుక. మరి దూరంగా ఆ పని చేస్తే బాబాకి తెలియదా? అందుకే బాబా అంటుంటారు, మన అజ్ఞానం తొలగించడానికి మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేయుచున్నా నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం ఉంచుకోండి. నేనందరి హృదయాలు పాలించువాడను, అందరి హృదయాలలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ పాలకుడును నేనే, సృష్టి స్థితి లయకారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టి నా వైపు తిప్పెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు. నన్ను మరచిన వారికి మాయ ఆవహించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే.
పై బాబా పలుకులలో ఎంతో సత్యం ఉంది. బాబా భక్తులమైన మనం వాటిని అర్థం చేసుకొని పాటించడం మన కర్తవ్యం. ప్రతి ప్రాణి ఆయనేనట. మరి మనం జంతువులను చంపి తింటున్నాం అంటే ఎవరిని చంపి తింటున్నాం? చరాచర జీవులు అంటే చేప, కోడి, మేక, రొయ్య మొదలైనవి. వాటినే కదా మనం తింటున్నాం. అంటే వాటి రూపంలో ఉన్న బాబాని చంపి తింటున్నట్లే కదా. ఇలా తగలడింది మరి మన జ్ఞానం. రేపటి భాగంలో మూగ ప్రాణులపై బాబా కరుణ అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకి అందించిన వంశీ గారికి 100,000,000 కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.